రష్మిక మందన్న పెళ్ళైన తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో స్పందించారు. ఈ విధంగా చూడాల్సి వస్తుంది అని చెప్పేసి మేము అస్సలు అనుకోలేదు అంటూ తన ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. చాలా ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టారు. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళ అమ్మగారికి సంబంధించినటువంటి ఒక వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది. అండ్ దానికి తోడు ఒక ప్రైవేట్ ఆడియో కూడా లీక్ చేశారు. అయితే ఇప్పుడు రష్మిక మందన్న గారు ఏమంటున్నారంటే, గత 8 ఏళ్ల నుంచి ఇదేం నాకు కొత్త కాదు, 8 ఏళ్ల నుంచి కూడా నా మీద ఇదే విధంగా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ హరాస్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక మీదట మాత్రం ఈ విధంగా చేస్తే అస్సలు ఊరుకునేది లేదు అనే విధంగా కూడా ఆ పోస్ట్లో క్లియర్గా రాసుకొచ్చారు. సో మరి నిన్న మనం మాట్లాడుకున్నాం, 24 అవర్స్ నుంచి కూడా వాళ్ళ అమ్మగారికి సంబంధించినటువంటి ఒక పాత వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. అప్పట్లో రష్మిక మందన్న గారు, రక్షిత్ శెట్టి ఇద్దరు కూడా విడిపోయినప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు అని చెప్పేసి, సో అక్కడ రక్షిత్ శెట్టి ఫ్యామిలీ వాళ్ళు రష్మికకి కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టారు అని చెప్పేసి, పెళ్లి తర్వాత సినిమాలు చేయొద్దు, ఆ విషయాన్ని స్వయంగా నువ్వే చెప్పాలి, ఈ విధంగా ఒత్తిడి చేశారు, అందుకోసం అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నారు పెళ్లిని అని చెప్పేసి ఈ విధంగా ఆ వీడియోలో మాట్లాడారు రష్మిక వాళ్ళ అమ్మగారు సుమన్ మందన్న గారు. సో మరి ఆ వీడియోని చాలా వైరల్ చేస్తూ కొంతమంది రకరకాలుగా ట్రోల్ చేయడం కానీ, సో అందుకోసం విడిపోయారా, అది కాదు వేరే కారణం, ఈ విధంగా తన్ని పర్సనల్గా కూడా ట్రోల్ చేసేటటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే దాని గురించి కావచ్చు, అండ్ దానికి అంటే ఆ వీడియోని కాదు, తన ప్రైవేట్కి సంబంధించినటువంటి ఒక ఆడియో, అది కూడా 8 ఏళ్ల క్రితంది ఒక ప్రైవేట్ ఆడియో కూడా వితౌట్ తన పర్మిషన్ దాన్ని రికార్డ్ ఎందుకు చేశారు, దాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఎందుకు దాన్ని ఈ విధంగా వైరల్ చేస్తూ ఉన్నారు, పబ్లిక్ చేస్తూ ఉన్నారు, నా పర్సనల్ లైఫ్ని పబ్లిక్ చేసేటటువంటి ఒక రైట్ మీకు ఎవరు ఇచ్చారు, సో ఈ విధంగా చేసినటువంటి వాళ్ళని నేను అస్సలు ఊరుకునేది లేదు. సో మరి ఇప్పుడు రాబోయే 24 అవర్స్లో ఆ కంటెంట్ని ఎవరెవరైతే అప్లోడ్ చేశారో ఖచ్చితంగా దాన్ని డిలీట్ చేయాల్సిందే, లేకపోతే చట్టపరంగా నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, పరువు నష్ట దావా కూడా నేను వేసేటటువంటి అవకాశాలు మాత్రం మీరు ఇవ్వకండి అని చెప్పేసి కూడా తను ఒక పోస్ట్లో క్లియర్గా రాసుకొచ్చారు. సో మరి నార్మల్గా పెళ్లి తర్వాత అందరూ కూడా హ్యాపీగా లీడ్ చేసినటువంటి ఆ లైఫ్ని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి ఈ విధంగా సోషల్ మీడియాలో అనుకుంటూ ఉంటారు. బట్ రష్మిక గారికి మాత్రం ఆ అవకాశం లేకుండా చాలా ఎమోషనల్గా ఏడుస్తూ బాధపడుతూ మాట్లాడేటువంటి మాటల్ని షేర్ చేసుకోవడం అనేది సో చాలామంది కూడా చూడలేకపోతున్నారు. ఒక నేషనల్ క్రష్గా, ఇంటర్నేషనల్ క్రష్గా కూడా మంచి పేరు పొందినటువంటి రష్మిక మందన్న గారు విజయ్ దేవరకొండ గారిని పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లికి సంబంధించి రిసెప్షన్కి సంబంధించినటువంటి ఫొటోస్ ఎంత భారీ ఆదరణ పొందాయో మనం చూసాం. సో ఆ సందర్భంగా పెళ్లి తర్వాత ఎవరైనా కూడా వాళ్ళ కపుల్ లైఫ్ ఏ విధంగా ఉంది, అండ్ కొత్త ఫ్యామిలీ ఏ విధంగా ఉంది, కొత్త వాతావరణం ఏ విధంగా ఉంది, సో ఇలాంటి విషయాల్ని హ్యాపీగా షేర్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ విధంగా తన పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసినటువంటి హరాస్మెంట్ గురించి బాధపడుతూ మాట్లాడేటువంటి ఒక సిచ్యువేషన్ ఇంత తొందరగా తను ఈ విధంగా పెడుతుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోలేదు అంటూ తన ఫ్యాన్స్ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి చూడాలి తన కంటెంట్ని ఎవరెవరు ఈ విధంగా అప్లోడ్ చేశారో వాళ్ళు 24 అవర్స్లో ఆ ఒక కంటెంట్ని డిలీట్ చేస్తారా, లేకపోతే తను చేయబడేటువంటి ఆ ఒక యాక్షన్కి వాళ్ళు బలవుతారా, వెయిట్ చేసి చూడాలి.